వసుధాధిపతి వసుధాధిపతి సుధావృష్టి కురిపించి మమ్మేలు పశూనాం పతి. వచ్చావా? నేను ఆల్రెడీ బస్లోనే ఉన్నాను. బస్ నెంబర్ 6499. నా సీట్ నెంబర్ 10 లెఫ్ట్ సైడ్, నీది 14 రైట్ సైడ్. జాగ్రత్త. వరుణ్, చెప్పు. అంతా ఓకే కదా? ఓకే. హైదరాబాద్ బస్ వచ్చింది 6499. ఎక్కండి. ఏం చేస్తున్నావు? చీకట్లు చేస్తున్నాడండి. ఎరా ఊళ్ళో ఎలా ఉందిరా? చూస్తారండి వాళ్ళు బేగనే. కొట్టండి, ఇలా కొడితే కానీ మీకు బుద్ధి రాదు. ఏం చేద్దాం? పోలీసులు కప్పు చెప్దామా? ఆ తలనొప్పి మనకెందుకు? బయట పడేస్తే ఆడే రేపొద్దున లేచిపోతాడు.
ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు ఐడియా కస్టమర్ అయితే వాయిస్ మెసేజ్ ప్రీతి ఎక్కడా తెలీదు అంత ఈజీగా ఎందుకు చెప్తాడు? పోలీస్ స్టేషన్. నా కూతురికి ఏదైనా నేను చంపేస్తాను. నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నేను చంపేస్తాను. వీడేంట్రా నాకు రివర్స్లో వార్నింగ్ ఇస్తున్నాడు? మళ్ళీ చెప్తున్నా, నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నేను చంపేస్తాను. ఏంటిది? బంగ్ తాగితే ఏమవుతుంది? బాడీ సపోర్ట్ చేస్తే మంచి కిక్ వస్తుంది. చేయకపోతే ఏముంది, కక్ వస్తుంది. మీకు విషయం తెలుసా? ఇది ఏ మూడ్ లో అయితే తాగుతారో అదే మూడ్ లో నెక్స్ట్ 24 hours ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏడుస్తున్నప్పుడు తాగితే ఏడుస్తుంటారు, నవ్వుతుంటారు, మరి తాగితే ఉంటారు. ఐ మీన్ కలర్స్ కలర్స్. చాలే. ఏయ్ దీనికి ఇంక ఈ సీన్లో ఇదే డైలాగ్ ఫిక్స్. ఏయ్ హ్యాపీ హోలీ!
ఏయ్ కళ్ళు దొబ్బాయా? టర్నింగ్ ఉందని తెలీదా? స్పీడ్ లిమిట్లో ఉండాలి కదా. ఈ రోడ్ మీ బాబు గారి సొమ్ము అనుకున్నావా? సారీ బాస్. ఇదోటి ఏమన్నా అంటే మన ఎడుగు మోన్ పెట్టుకుని సారీ అనేస్తారు. మీ ఆడవాళ్ళకి బాగా ఎక్కువైంది. ఎవరు ఏమన్నా బలుపు. హే మిస్టర్, మర్యాదగా మాట్లాడమ్మా. ఏయ్ కొడితే పగిలిపోద్ది. 20 ఏళ్లకు ఉద్యోగం, 20,000 జీతం రాగానే బైక్లు కొనడం, రోడ్ మీదకి వచ్చేయడం. అసలు మీ ఆడవాళ్ళు రోడ్ మీదకి వచ్చాక 90% ఇండియాలో ట్రాఫిక్ జామ్లే యాక్సిడెంట్లు. క్లచ్ తెలీదు, బ్రేక్ తెలీదు, స్టాండ్ వేయలేరు, కిక్ కొట్టలేరు. ఓ గియర్ లైన్ బళ్ళు వేసుకుని ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఏయ్ ముయ్. చెప్పగా ఈ సీన్ లో దానికి సింగిల్ డైలాగ్ అని. ఇవేం పాడల్వట్లే, మన ఇంట వంటలేదు ముద్రష్టపుదానా. ఏయ్ అంటే ఒక్కటిచ్చానంటే అసలు నిన్ను కాదు, నిన్ను ముద్దు చేసి ఇలా తయారు చేసినా మీ డాడీ నానాలి. ఏయ్ పోయ్. ఇప్పుడు ఆ అబ్బాయి ఈరోజు నైట్ ఫ్లైట్కి యూఎస్ వెళ్ళిపోతాడంట. ఒకసారి వచ్చి మీట్ అవుతాను అంటున్నాడు. రమ్మని చెబుదామా? సరే రమ్మని చెప్పండి, దీని సంగతి నేను చూసుకుంటానుగా. అరగంటలో సెట్ అయిపోతుందిలే. హలో కుందనా, నా బుజ్జివి కదూ, నా బంగారు కొండవు కదూ, మమ్మీ మాట వింటావుగా. మంచి సంబంధం, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ పెళ్ళైతే నువ్వు యుఎస్ వెళ్ళొచ్చు. మా వాళ్ళంతా యుఎస్లోనే ఉన్నారు. నేనే మీ డాడీని చేసుకొని ఇక్కడ ఉండిపోయాను. లైఫ్లో ఒక్కసారైనా అమెరికా చూడాలనేది నా కోరిక. ఈ పెళ్ళైతే నీ పేరు చెప్పుకొని నా కోరిక తీర్చుకుంటానే. ప్లీజే. ఏం లేదు, ఆ అబ్బాయి వచ్చినప్పుడు జస్ట్ కాముగా కూర్చో, మిగతావని నేను మేనేజ్ చేసుకుంటాగా. హాయ్, హౌ ఆర్ యు? హే, ఎందుకంత నర్వస్ ఫీల్ అవుతున్నా? ఫీల్ ఫ్రీ. అమ్మాయికి కొంచెం సిగ్గెక్కువ బాబు. ఐ లైక్ ఇట్. టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? తనతో మాట్లాడతాను. ఓకే. అది సరే, నీ హాబీస్ ఏంటి? అమ్మాయి వంట చాలా బాగా చేస్తుంది బాబు. వంట మనిషిని హైర్ చేసుకోవచ్చు. ఇంటి పనులు కూడా చాలా బాగా చేస్తుంది. పని మనిషి కూడా దొరుకుతుంది. పాపకి సంగీతం నేర్పించాం, పాటలు చాలా బాగా పాడుతుంది. మాటలు నేర్పించలేదనుకుంటా. బిస్కెట్స్, ఫ్రూట్స్ పెట్టాను. ఇంకేమైనా కావాలా? కొంచెం ప్రైవసీ కావాలి. ఓకే కుందనా, ఐల్ కమ్ టు ద పాయింట్. నాకు $10,000 మంత్లీ శాలరీ వస్తుంది. నీకు కూడా జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఈ వంట మనుషులు, పని మనుషులు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ ఖర్చు అంతా పోను మనకు $7,000 సేవ్ అవుతుంది. మన పెళ్ళైన తర్వాత 2 ఏళ్లకు మనకు ఫస్ట్ చైల్డ్ పుట్టాలి. అంటే పెళ్ళైన 1 ఇయర్ తర్వాత మనం గేమ్ స్టార్ట్ చేయాలి. ఈలోపు నేను యూరోప్ ట్రిప్కి వెళ్ళొస్తాను. నా సేవింగ్స్ కూడా డబుల్ అవుతాయి. అవి మన చైల్డ్కి ఉపయోగపడతాయి. సో ఎండ్ ఆఫ్ ద డే సొంత ఇల్లు, సొంత కారు, సొంత పిల్లలు, కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్. ఇది నా లైఫ్ స్టైల్. ఏమంటావు? ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? వాట్? ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. మరి వాడేంటి 90% యాక్సిడెంట్స్ ఆడవాళ్ళ డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయని తిడుతున్నాడు. వాడేవుడు? నా మొగుడు. మొగుడా? అది కాదన్నయ్య. అన్నయ్య? అవునన్నయ్య. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? అసలు మీ మగాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ వల్లే కదా 100% యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఏ మీ మగాళ్ళే డ్రైవింగ్ చేయాలా, ఆడవాళ్ళు చేయకూడదా? ఒక్కసారి మేము ఆడవాళ్ళం బండెక్కితే మీ మగాళ్ళ బంపర్లు పగిలిపోతాయి. నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. బై. బాబు చూడు బాబు, బాబు. అదేంటంటే ఈరోజు హోలీ కదా, ఫ్రెండ్స్ పాలని చెప్పి బంగిచ్చేశారంట. పాపం అమాయకురాలు కదా, తెలియక తాగేసింది. మీరిద్దరూ ఇంకొంచెం కూర్చొని మాట్లాడితే బాగుంటుందేమో.
సారీ అంకుల్, పెళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తే అది నాదవుతుంది, చెల్లి మీద ఇన్వెస్ట్ చేస్తే అది బావదవుతుంది. నేను నా కోసం సంపాదిస్తాను, బావ కోసం సంపాదించను. బాయ్. అదిగో అదే వాడి సింగిల్ సన్. ఇంట్లో వాడు అమ్మ ఇద్దరే ఉంటారు. కాటుకమన్ సెంటర్లో ఒక బట్టల షాప్ కూడా ఉంది. సరిగ్గా 9ంటికి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. బ్యాక్గ్రౌండ్ ఏం పెద్దగా లేదు. వీడు కుమ్మేసిన దిక్కు తివరం. అదిగో బండి తీసాడు. బయటకు వస్తాడు. రెడీగా ఉండు. కొత్త గొప్ప గిలిపోవాలి. ఒక పని చేస్తాను, ఓవర్టేక్ చేస్తాను, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అదిరిపోద్ది. అమ్మ నా బూతులు తింటే వెళ్ళక చచ్చిపోవాలి. దొంగ చచ్చిన మొదలెట్టు. ఆడపిల్లలు తిట్టారా? అమ్మాయి తిట్టే బూతులు విని సిగ్గుతో సూసైడ్ చేసుకో. పక్కదేమా కూర్చో. అర్జెంట్ సార్. సార్తో మాట్లాడండి. ప్లీజ్ అండి. రండమ్మా. ఉండండి సార్. అక్కడ సార్ ఉన్నారు, రండి మాట్లాడండి. మనం అరే సెట్ రమ్మంటుంటే రండమ్మా. అరే మీరు మరీ మొహమాట పడతారు. సార్ ఉన్నారు, వెళ్ళండి. అరే, చెప్తుంది నీకే, రామ్మా. మనం మాట్లాడుకుందాం. లేదు, సార్తో మాట్లాడాల్సిందే. ఇది అమ్మాయి మొబైల్ నంబరు. బాయ్. అటు డిఎస్పీలో ఆడు నెంబర్ ఇచ్చా. చచ్చాడు ఫోన్ చేస్తే. ఆ సూప్ ఏంటే నాకేదో డౌట్గా ఉంది. అవునే, నాకు కూడా నా పైన డౌట్. మీది లవ్ మ్యారేజ్ కదా? ముందు నువ్వు మమ్మీని ఫాలో అయ్యావా, మమ్మీ నిన్ను ఫాలో అయిందా? ఏంట్రా పిచ్చి ప్రశ్న? చెప్పండి డాడీ ప్లీజ్. నేనే ఫాలో అయ్యానులే. బాబాయ్ది కూడా లవ్ మ్యారేజ్ కదా? అర్థమైంది. ముందు మీ బాబాయే ఫాలో అయ్యాడంటమ్మా, కానీ మీ పిన్నే ఒప్పుకోలే. బాగా సతాయించిందంట వాడిని. మీ బాబాయ్ చెప్పేవాడు. మీ అందరి లవ్ స్టోరీస్ లోనూ మీరే ముందు ఫాలో అయ్యారు, మరి నేనేంటి డాడీ? నేనే వాడిని ఫాలో అవుతున్నాను. అనుకున్నాను ఇది ఆ పెళ్లి కొడుకుని అన్నయ్య అని పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇది ఇలాంటి పెంటేదో పెడుతుంది అని. వద్దు వద్దు అంటే విన్నారా? కూతుర్ని కూతుర్లా కాకుండా కొడుకులా పెంచారు. ఇప్పుడు చూడండి ఇదే ఫాలో అవుతుందంట. సిగ్గు లేకపోతే సరే. నా నోరు ముయించడం కాదు, దానికి గడ్డి పెట్టండి. ఆ చెప్పిన దానికల్లా తాళం వేసుకుంటూ వెళ్తే మనం ఇంటికి తాళం వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఎవర్రా అబ్బాయి? తెలీదు. పేరేంటి? తెలీదు. కాలనీలో ఉంటాడు. ఏం చేస్తుంటాడు? హాయ్. హాయ్ సార్. రామ్మా. నమస్కారం. నమస్తే, బాగున్నారా? ఎక్సెల్ సైజులో షర్ట్ కావాలి. హాయ్. చూడండి. ప్యాక్ చేయండి. ఇదిగో. డబ్బులు కౌంటర్లో కట్టండి బాబు. డబ్బులు ఇచ్చి బిల్ పట్టరా. అయ్యి బాబోయ్, రావు గారు అండి. నమస్కారం బాబు. పెదబాబు గారు బాగున్నారా? మీ దైవలో బాగానే ఉన్నానండి. నా భార్య, నా కూతురండి. నమస్తే. పండగ కదండి, అల్లుడు గారు వస్తున్నానండి. బట్టలు తెద్దామని
అమ్మాయి తిత్తాను కానీ అల్లుడు గారికి నచ్చాను బాబు. ఈ జనరేషన్ టేస్ట్ మనకు తెలదు కదా అండి. అవునవును. అన్నట్టు మీ చిన్న అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారండి. మన కమిషనర్ గారు రెండో అబ్బాయి ఉన్నాడండి బాబు. ఈ మధ్యనే పెట్రోల్ బంకులు శాంక్షన్ చేసి ఆఫీసర్ అయ్యాడండి. 2 చేతులు బాగా సంపాదిస్తున్నాడు. మీ లెవెల్ తగ్గ సంబంధం అండి. చూడమంటే చూస్తాను, ఏమంటారు? నా చిన్న కూతురు చనిపోయిందండి. ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ కూడా లేదు. ఏయ్, ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం. సరే కూర్చో. కూర్చో. ఏంటి బండి? ఓకే ఓకే తీ. ఎరా ఈసారైనా బండి పికప్ పెరుగుతుంటావా? అది తోలే మనిషిని బట్టి ఉంటది. నాకేట్రా బాబు, బాగానే తోలుతాను. అందుకేరా నీ బండి ఇంకో చేతిలో వెళ్ళకుండా నీ చేతిలోనే ఎడుతుంది. ఎలా ఎరా సుగర్ కనిపించాడా? నైట్ డ్యూటీ అంట, ఇక్కడే పడుకున్నాడు. ఏ పక్కన అంకుల్కి నైట్ డ్యూటీ ఏంట్రా? రే ఆ డ్యూటీలు ఎప్పుడో మానేసాను. ఎద్దవా ఎక్కువ మాట్లాడే అనుకో నీ రాడ్డిచ్చి కొట్టేయగలను. ఒరే అది నా రాడ్రా బాబు. ఈ షెట్టిగాడి షాప్ లో రాడ్లన్నీ ఈ షెట్టిగాడివే. అటు చూడండి రా. మనోడితోటి అంత బాగా చూపించుకుంటుంది ఎవర్రా అది? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. హాయ్ రా. హాయ్. తన బండికి ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చూడరా. ఇక్కడ చాలా బైక్లు ప్రాబ్లంలో ఉన్నాయి. ముందు అవి చూడాలి కదా. పెట్టెలు మనం చేసి ఉంచుతా. సరే అయితే నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుద్దాం. మరి నేను ఆటోలో వెళ్ళు. నీ పేరేంటి? వరుణ్. నీ పేరేంటి? కుందన. మీరెవరు? మేము వాడికి బెస్ట్ ఫ్రెండ్స్. ఓ హాయ్. సో ఆర్ యు సీరియస్ అబౌట్ హిమ్? మేబీ. నీకు వాడి ప్రేమ ఎంత అవసరమో మాకు తెలియదు, కానీ వాడికి మాత్రం నీ ప్రేమ చాలా అవసరం. డోంట్ మిస్ హిమ్, ఎందుకంటే వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు. నీది సూపర్ టేస్ట్ అమ్మా. కాకపోతే మావాడు కొంచెం టిపికల్ కేసు, కొంచెం కొత్తగా ట్రై చేయి, పడిపోతాడు. అవును, మీ వాడు టిపికలే కాదు, కొంచెం మెంటల్ కూడా. అందుకే మ్యాడ్గా ట్రై చేస్తున్నాను. Come here.
వచ్చినప్పుడైనా కాస్త పద్ధతిగా రావచ్చు కదా. ఈ డ్రెస్సులు ఏంటి? ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏంటో ఏం. ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే. హారతి తీసుకోండమ్మా. అమ్మా హారతి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఆ అమ్మాయి ఎవరండి? కుందన అని బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయి. ఓ, ఏం కావాలండి? షర్ట్స్ చూపించు. ఎవరికండి? ఏ ఎవరికో చెప్తే గాని చూపించవా? సైజ్ తెలిస్తే కానీ చూపించలేమండి. సైజు ఆయన సైజ్ ఎంత? అదే సైజు మంచివి చూపించు. మా దగ్గర మంచివి ఉంటాయండి. అందుకే మీ దగ్గరికి వచ్చామండి. ఇదెంత? 350 అండి. మన రేంజ్ కి చూపించమ్మా. ఓ, మన అంటే మీ రేంజా అండి, నా రేంజా అండి? ఎక్స్ట్రా లొద్దు గాని చెప్పింది చెయ్యి. ఇది చూడండి. ఇది పక్కన పెట్టు. ఓకే అండి. దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించు. సైజ్ ఎంతండి? సైజ్ సార్ సైజ్ 32 అండి. ఇది ఓకే. మగాళ్ళు ఇంకేం వేసుకుంటారు? అర్థమైందండి. అదొకటి ఇదొకటి మ్యాచింగా అండి? ఇందాకేం చెప్పాను? ఎక్స్ట్రాలు వద్దన్నారండి. గుడ్, ప్యాక్ చెయ్యి. డిస్కౌంట్ లేదా? ఏం చేస్తాం, మేం ఫిక్స్ అయ్యాం కదా కొనాలని. హలో. ఏంటి? ఏంటిది? గిఫ్ట్. ఎవరికి? నీకే. ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం ఉండకలేదా? ఇంత అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫూల్ అయినా చెప్తాడా? నువ్వు అందంగా ఉన్నావని ఇంతకుముందు ఏ ఫూలైనా చెప్పాడా? నువ్వేం అందంగా లేవు. ఇదిగో తీసుకో. నేను అందంగా లేనా? అంత మాట అనేసాడంటే నా ఫేస్ కి తక్కువ. వాడి దృష్టిలో అందమంటే ఫేస్ కాదేమోనే. మరి ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మేల్ మ్యాగ్నెటిజం అబ్బాయిలు 2 టైప్స్. టైప్ 1 ఫిగర్ ఎలా ఉన్నా పర్లేదు, ఫేస్ మాత్రం సూపర్ ఉంటే చాలు అనుకుంటారు. టైప్ 2 ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు, ఫిగర్ మాత్రం పిచ్చెక్కించాలనుకుంటారు. ఐ థింక్ వీడు టైప్ 2 అనుకుంటారు. అది నా షేప్ కి తక్కువే. నన్ను చూసి కాలు మీద కాలేసుకోకుండా కూర్చునే మగాడు ఉంటాడా? ఉన్నాంగా. కనుక
అది మాట్లాడదు మగాళ్ళ గురించమ్మా. అయితే నువ్వు వేసుకోవాలి కదా. అబ్బో కట్ చేస్తా. ఓయ్, ఏంటది? నాలుగు నాన్న. ఈ క్లారిటీ బాగుంది. ఆపండి హే కుందనా, నీకన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ అబ్బాయిల్ని టెంప్ట్ చేయాలంటే చూపించాల్సినవి చూపించాలి, దాచాల్సినవి దాచేయాలి. అర్థమైంది. రే యాకి, స్టాక్ వచ్చిందా? మళ్ళీ చేస్తాను. ఏంటిది? నన్ను క్లియర్ గా చూడు, నా ఫేసు, నా ఫిగరు. ఇప్పుడు చెప్పు, నేను అందంగా లేనా? ఏ తప్పుకో. నేను తప్పుకోను. నాకిప్పుడే ఇక్కడే తెలిపోవాలి, నేను నీకు నచ్చానా లేదా? లేదు. నేను నీ వెంట పడుతున్నాననేగా అలసైపోయాను. అసలే అమ్మాయిల పర్సంటేజ్ తగ్గిపోతుందంట. ఇలా కలరింగ్ ఇచ్చావంటే నీకు లైఫ్ లో అమ్మాయి దొరకకుండా పోతావురా, సచ్చినోడా. అంటే అబ్బాయిలు రెండు రకాలంట కదా. ఫిగర్ ఎలా ఉన్నా ఫేస్ చూసి ఇష్టపడేవాళ్ళు, ఫేస్ ఎలా ఉన్నా ఫిగర్ చూసి ఇష్టపడేవాళ్ళు. నా ఫేస్ ఫిగర్ రెండు బాగున్నాయి కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? అబ్బాయిలో మూడో రకం కూడా ఉంటారు, మనసును చూసేవాళ్ళు. నా మనసుకి ఏం తక్కువ? ఇదిగో చూడు. I hate you. I hate you. I hate you. ఇంకా ఎన్నాళ్ళు ఇలా? లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. కన్న తండ్రిని నేనే బతికేస్తున్నాను. నా మాట విను, వదిలేయి. అది వదిలేయడానికి ప్రాణం కాదు సార్, ప్రేమ.
బంగారు చేయి ఇందరికీ అభయం ఇచ్చు చేయి. నీ పేరు కుందనా కదూ? అవునా ఆంటీ? మనిషికి తగ్గ పేరు. కుందన బొమ్మలా ఉన్నావు. మొదట్లో నిన్ను గుళ్ళో చూసినప్పుడు మోడర్న్ డ్రెస్లో చూసా. నాకు అస్సలు నచ్చలా. తర్వాత నీ పాట విన్నాక నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఏమైంది ఈరోజు నీకు? అంటే నీ పర్సనల్ విషయాలు అడగాలని కాదు, అలాగని నువ్వు చెప్పినా విననని కాదు, నువ్వు చెప్పకపోయినా ఫీల్ అవ్వను. ఎందుకంటే చెప్పానుగా నీకు పెద్ద ఫ్యాన్ అని. ఏం లేదా ఆంటీ, చిన్న డిస్టర్బెన్స్, మనసు బాగోలేదు. బాధపడకుందనా, అందమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఏమన్నారు? నాది అందమైన మనసు అన్నారా? మీకెలా తెలిసింది? మీకు కనిపించిందా? పిచ్చి పిల్ల, అందమైన మనసును చూడాలంటే ఉండాల్సింది కళ్ళు కాదు, అందమైన మనసు. అవునులేండి, వాడికి అసలు మనసు ఉంటే కదా. వాడేవాడు? వాడికి స్టూపిడ్ ఆంటీ. కలరింగ్ ఇస్తాడు. కలరింగా? స్టైల్ కొడతాడు ఆంటీ. అది కాదు ఆంటీ, ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిలు సెలెక్ట్ చేసుకోవాలా? ఏ అమ్మాయిలు అబ్బాయిని సెలెక్ట్ చేసుకోకూడదా? ఇష్టపడితే అంత చీప్ అయిపోతామా? ఎవరా దురదృష్టవంతుడు? ఉన్నాడులేండి. అమ్మా రా. అదిగో మా అబ్బాయి. అది నీకు తెలుసా? అది అనకూడదు, తను అను. అదే తను నీకు తెలుసా? ఏ నీకు తెలుసా? అదో పిచ్చిదమ్మా. పద. అందము అందమైన మనసు రెండు ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. కుందన చాలా మంచి అమ్మాయి. రాధిక ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారంట. ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట. అన్నిటికన్నా ముఖ్యం, అమ్మాయి నువ్వంటే చాలా ఇష్టపడుతోందిరా. నువ్వు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనురా. సంతోషంగా చావను లేను. అమ్మా ఏం మాటలమ్మా అవి? అమ్మని కదరా, నేను బాధగా చూసిన ప్రతిసారి నా ఆయుష్లో ఒక రోజు తగ్గిపోతోందిరా. అమ్మా ప్లీజ్. నిన్ను సంతోషంగా చూసుకోవడం కోసమే నేను బతుకున్నా. చెప్పు. నిన్ను ఒకసారి కలవాలి. సరే. నేను నీకెందుకు నచ్చానో నాకు తెలీదు. ఐ లవ్ యూ అన్నావు, చేస్ చేసావు, అంతలోనే ఐ హేట్ యూ అన్నావు. క్లారిటీ లేదు, స్టెబిలిటీ లేదు. నువ్వు చేస్తున్నది లవ్వో హేటో, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు లవ్వో హేటో ఒకటి ఫిక్స్ అమ్మన్నావు, నేను రెండు ఒకటే అని ఫిక్స్ అయ్యాను. హేట్ లోంచి లవ్ పుడుతుంది, లవ్ ఉంటే హేట్ ఉంటుంది. సో రెండు లవ్వే. నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ వచ్చిందా ఏంటి? ఏంటి? ఏంటి
అయితే నువ్వు పంచే, నువ్వు కూడా నన్ను కొట్టు, లెవెల్ అయిపోతుంది. అర్జున్ గారు రమ్మన్నారు. నమస్కారం అండి. నా పేరు సూర్య, వీడి పేరు స్వామి, తన పేరు చారు, నమస్తే. రసిక, శృతి. నమస్తే. వీడికి ఏమైంది? నీకు మీసాలు వచ్చాక, అదే నీ మీసాల హీరో కలిసాక మేమెవరూ ఆంటలేదుగా, అందుకే పరిచయం చేస్తున్నా. వాడి మీస మీద పడి ఏడవకపోతే మీరు పెంచుకోవచ్చుగా. చాలంటే పెరగాలిగా. ఏం లేదే, నువ్వు అసలు పట్టించుకోవట్లేదని మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకో నువ్వు దూరం అయిపోతున్నావు అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఈ రోజంతా మీతోనే ఉంటాను, సరేనా? Let's go. ఏంటి వెళ్ళేది? అటు చూడు, మేసం బండేసుకొచ్చేస్తుంది. హాయ్. ఏంటి సినిమాకి వెళ్తున్నారా? లేదు బాస్, థియేటర్లో చైర్ లెక్క పెట్టాను. నువ్వు నాకు నచ్చలేదు బాస్. యాక్చువల్లీ నేను ఈరోజు వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. ఓకే, విల్ గో. టికెట్ నేను మళ్ళీ కలుస్తాను. సారీ, ఐమ్ గోయింగ్. ఓకే, బాయ్. ఏ చారు, నువ్వు స్కూటీ వేసుకెళ్ళు, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. లెట్స్ గో. చల్. ఈ రోజు అంతా మీతోనే ఉంటున్నాను. చూడు, వీడి దీన్ని పూర్తిగా కబ్జా చేస్తాడే. కొత్త బెచ్చగాడు పొద్దురగడు అన్నట్టు మొదట్లో అలాగే ఉంటుందిరా. ఈ శీర్షిక ఎదురుచూపు. తొలకరి చినుకుకై రైతన్న ఎదురుచూపు, ధరలు తగ్గుతాయని సామాన్యుడి ఎదురుచూపు, ప్రపంచ శాంతికై ప్రపంచమంతా ఎదురుచూపు, మనశ్శాంతికై మనుషులంతా ఎదురుచూపు. మీ కరతాళ ధ్వనులకై ఈ కవిరాజు ఎదురుచూపు. నా మనసు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. వీడి కవిత బాధిస్తున్నది. తెలుగు భాషకు పట్టిన తెగులు చూసి ప్రోగ్రామ్ నీకు కొంచెం బోరింగ్ అనిపించినా మంచి కేక్ ఉంటుంది. సీరియస్ గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి. అటు చూడరా, పార్కులు సినిమా హాళ్ళు చాలేదని ఇక్కడికి కూడా తగలడ్డారు వెధవలని. వాళ్ళకి ఖాళీగా ఉన్న ప్లేస్ కావాలి, మనకు ఖాళీగా ఉన్న సీట్లు నిండాలి. మన ప్రోగ్రామ్ కి యూత్ వచ్చారని సంతోషపడండి గురుగారు. నా మనస్సు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు? నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేసావు కదా. నువ్వున్నావుగా, నువ్వుంటే నా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే అక్కర్లేదు. హాయ్. ఏంటి అర్జున్ గారు రమ్మన్నావు? I'm so happy, very excited. ఎందుకు? I got a job in US. 6 months Hyderabad, 6 months US లో 4 lakhs ప్యాకేజ్. నీకు గుర్తుందా? ఆ రోజు నువ్వు నాతో ఇంటర్వ్యూకి రావడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. నువ్వు నా లక్ రా. I'm so happy. ఏంటి సైలెంట్ అయిపోయా? నాకు ఇష్టం లేదు. అంటే ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. హే, రాజమండ్రిలో ఏం జాబ్? నీ షాప్ లో సేల్స్ గర్ల్ జాబా? జోక్ కాదు, నిజంగానే నాకు ఇష్టం లేదు. మరి ఆ రోజే ఎందుకు చెప్పలేదు? నువ్వు హర్ట్ అవుతావని. ఇప్పుడు మాత్రం హర్ట్ అవనా? ఆ రోజు నువ్వు అంతలా ఫీల్ అవుతుంటే నన్ను వదిలి ఒక్కరోజు ఉండడానికి ఫీల్ అవుతున్నావేమో అనుకున్నాను. కానీ ఒక్కరోజు కాదుకుందనా, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవడం లేదు. నాకు ప్రతిరోజు ప్రతి క్షణం జీవితాంతం కావాలి. కమ్ ఆన్ వరుణ్, ఇప్పుడు వరల్డ్ ఇంత అయిపోయింది. ఇంటర్నెట్, 3G ఫోన్స్, అసలు దూరం తెలియనే తెలీదు. దూరం తెలియకపోవడం వేరు, దగ్గరగా ఉండడం వేరు. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు. ఎస్ఎంఎస్లు, చాటింగ్లు మొదట్లో గంటకోసారి ఉంటాయి, తర్వాత రోజుకోసారి అవుతాయి, నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతాయి. అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్. అది ట్రూ లవర్స్ కి కాదు వరుణ్. అంత లేదు. అసలు లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసా? లవ్లో ఉన్నప్పుడు రోజుకు 2-3 గంటలు కలిసి ఉంటారు. ఆ టైంలో నోలు ఉండవు, అన్నీ ఎస్లే. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, సినిమా అంటే సినిమా. హ్యాపీ లైఫ్ని ఊహించేసుకుంటారు. ఒక్కసారి పెళ్ళయ్యాక తెలుస్తుంది, డైజెస్ట్ చేసుకోలేదు. అందుకే నేను ఎప్పుడు నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్.
ఒక్కసారి గ్యాప్ వస్తే అంతే, చాలా వర్కౌట్ అయిపోతాయి. వరుణ్, నీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం క్వశ్చన్ కాదు కుందనా. ఎనఫ్ వరుణ్, ఎనఫ్. నాకు ఏడుపు వచ్చేస్తుంది. జీవితాంతం ఏడ్చే కంటే ఇప్పుడు నేను నేర్పించడం చాలా బెటర్. అంటే నేనే కాంప్రమైజ్ అవ్వాలా? కన్విన్స్ అవ్వాలి. అవ్వకపోతే లవ్ కన్నా జాబే నీకు ఇంపార్టెంట్ అనుకుంటే అది నీ ఇష్టం. వరుణ్, నాకు నీలో ఈ కళ నచ్చలేదు. నాకు తెలిసే మీ ఆడవాళ్ళకి సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళు పనికిరారు. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నువ్వు ఇష్టపడుతున్నావనే కదా నేను మీ నాన్న ఒప్పుకున్నావు. ఇంత దూరం వచ్చాక తూచండానికి ఇదేమో చిన్నపిల్లలాట. డాడీ ప్లీజ్, మీరే నా మమ్మీకి చెప్పండి. ఇదిగో ఇప్పుడు కూడా మీరు దాన్ని సపోర్ట్ చేశారంటే నేను ఊరుకొని చెప్తున్నాను. మమ్మీ చెప్పే పద్ధతి కొంచెం కష్టం అనిపించినా చెప్పేది మాత్రం కరెక్ట్గా ఉందిరా. మీరు కూడా ఏంటి డాడీ? చూడు, నేను కాదు, నా ప్లేస్లో నువ్వు ఉన్నా ఇలాగ ఆలోచిస్తావు. వరుణ్ నువ్వు ఇష్టపడ్డావు, అతను నువ్వు యూఎస్ వెళ్ళటం ఇష్టం లేదు. ఈ జాబు కాదు ఇంకో జాబు. అరే అరే ప్రాబ్లం జాబ్ కాదు డాడీ. కరెక్టే, ప్రాబ్లం జాబ్ కాదు, నువ్వే ప్రాబ్లం. కాదు, ప్రాబ్లమే వాడు. హిస్ టూ పొసెసివ్. అసలు వాడిది ప్రేమేనా అని డౌట్ వచ్చేస్తుంది. కాదు, వాడిది ప్రేమే కాదు, అనుమానం, భయం. ఓకే ఓకే బాబా, ఒకసారి వరుణ్తో నువ్వు ఓపెన్గా మాట్లాడు. నాకు తెలిసి అతనితో ఓపెన్గా మాట్లాడితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఒకవేళ అతనే ప్రాబ్లం అనుకో, నీ డిసిషనే కరెక్ట్ అనుకుంటాను. వాడు ఎప్పుడు ప్రాబ్లం కాడు. వాడు ప్రాబ్లంని ఫేస్ చేసేవాడే కానీ క్రియేట్ చేసేవాడు కాదు. మీరెవరు? సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాను, క్షమించండి. నా పేరు రావు, ప్రీతి ఫాదర్ని. ప్రీతి ఎవరు? వరుణ్ ఎక్స్ లవర్. మీకు తెలిసిన వరుణ్ ఇప్పుడు ఎందుకు ఇలాగున్నాడు, ఒకప్పుడు ఎలాగుండేవాడు మీకు తెలీదు. నేను వాడిని ఫస్ట్ హేట్ చేశాను, ఆ తర్వాత లైక్ చేశాను. నువ్వు వాడిని ఫస్ట్ లవ్ చేసావు, ఆ తర్వాత హేట్ చేస్తున్నావు. కానీ వాడు ఎవరినైనా లవ్ చేస్తే ఎప్పటికీ హేట్ చేయడు, ఎందుకంటే వాడికి లవ్ చేయడమే తెలుసు. హాయ్ హాయ్ హాయ్. రా కూర్చో. జరుగు. అదేంటి రోజు నువ్వే కదా మధ్యలో కూర్చుంటావు? ఈ రోజు నుంచి ఇటువైపు కూర్చోవాలని ఫిక్స్ అయ్యా. నీకేమైనా ప్రాబ్లమా? అప్పన్నా నువ్వు పోనీ. ఇదిగోవే, లాస్ట్ టైం నా ఇయర్ రింగ్స్ చూసి చాలా బాగున్నాయన్నావు కదా, ఢిల్లీ నుంచి మా కజిన్ వస్తుంటే నీకోసం తెప్పించా, తీసుకో. అవునే, అప్పుడన్నమాట నీకు ఇంకా గుర్తుందా? థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అప్పన్నా ఆటో ఆపు. అలాగేనండి. ఏమైంది? నేను మధ్యలో కూర్చుంటా, నువ్వు నీ ప్లేస్లో కూర్చో.
పర్వాలేదు కూర్చో. ఎదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా రా. ఎవరైనా నువ్వే గ్రేటు నువ్వే ఇంపార్టెంట్ అంటే వాళ్ళ కోసం నీ డెసిషన్ మార్చేసుకుంటావే. అవును అప్పన్న నువ్వు పోనీ. అలాగేనండి. ఎక్కడ్రా మీ హీరో? పెట్టెంత? 200, 250, 300, 350. బావా మా దగ్గర 350 ఉన్నాయరా? 400, 500, 600, 700. ఓకే ఓకే డన్ డన్. క్యాష్ రే నా దగ్గర 350 ఉన్నాయి, మిగతా ఎక్కడ కొంటా? అది గోల్డ్ రింగ్ రా. రేయ్ టెన్షన్ పడకరా. ఆట గెలిచేది మనం, ఓడేది వాళ్ళు. డబ్బులు తీసుకునేది మనం, ఇచ్చేది వాళ్ళు. రే విజయ్ నువ్వు వెళ్ళరా. ఈసారి వీళ్ళు ఎవ్వరు వద్దురా, నువ్వు వెళ్ళరా. రే వరుణ్ గడ్ లేడురా. ఏంటి వాడు వచ్చేసాడే? అయితే వాడు వచ్చేది నీకోసమేనే, కానీ నేను వచ్చింది వాడి కోసం కాదు. మూసుకొని కూర్చో. హాయ్. నీకే హాయ్ చెప్తున్నాడే వేస్ట్ గాడు. నిన్ను వేస్ట్ గాడు అంటుంది. నా గురించి నాకు తెలియదేమన్నా ఉంటే చెప్పమను ప్లీజ్. అయితే ఏడవమను. ఏడవమంటుంది. 2 ఏళ్లుగా ఏడిపిస్తోందిగా, ఇంకా ఎన్నాళ్ళు వెంటపడాలంట? ఇంకో 20 ఏళ్ళు తిరగమను. ఇంకా 20 ఏళ్ళు తిరగాలట. 20 ఏళ్ళ? అప్పుడు వాళ్ళ ఆయన పిల్లలు ఊరుకుంటారా? ఇదిగో దెబ్బలు తింటారు చెప్తున్నా, నవ్వకండి. ఏమైందిరా? దొబ్బిందిరా. మ్యాచ్ దొబ్బింది, నా రింగు దొబ్బింది. ఎంత కొడితే గెలిచేవాళ్ళం? 4 runs. 6 కొడతా. మీకేమైనా ప్రాబ్లమా? నేను 6 ఫిక్స్ అయ్యా. 1 ball ప్లీజ్. వాడు ఫిక్స్ అయ్యాడంట. టార్గెట్ చూసి వెయ్యి, వాటి పగిలిపోవాలి. How is it? Super!
సారీ బా ఆటో వెళ్ళిపోతుందని. ఆటో కోసం ఆటో వదిలి పెడతావా? కుమ్మైన్ రై. హాయ్ మమ్మీ. నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. హాయ్ అమ్మా. ఓకేనా? సరే, అవును, మీ ఆయన వెళ్ళిపోయాడా? మూతి మీద వాతలు పెడతాను. నాన్నగారు వెళ్ళిపోయారా అమ్మా? ఉన్నారు. అవునా, అయితే నేను బాయ్. రేయ్, దోశలు తినేలేదా? లతా, నువ్వు తింటూ ఉండు. ఇదిగోండి. వీడేడి? ఉన్నాడు, టిఫిన్ చేస్తున్నాడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఎన్నాళ్ళిలా స్టార్ట్. ఈ రోజుల్లో పిల్లలు ఎంత ప్లాన్డ్గా ఉంటున్నారు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఏ కాలేజీలో చేరాలి, ఏ ఉద్యోగం చేయాలని ఫిక్స్ అవుతున్నారు. ఎవరికి లేవు ఎయిమ్స్? మాకు ఉన్న ఎయిమ్స్. ఎయిమ్స్ వేరు, డ్రీమ్స్ వేరు. ఏదైనా కావాలనుకోవడం డ్రీమ్, అది సాధించాలనుకోవడం ఏం. ఎందుకు సాధించాలో పర్పస్ ఉండాలి కదా. పర్పస్ లేదే ఏం రాదమ్మా. ఆకలిస్తే అన్నం కావాలనిపిస్తుంది. ఆకలి పర్పస్, అన్నం కావాలనుకోవడం ఎయిమ్. రేయ్, నోరు మూసుకొని దోశలు తిను. ఏం అక్కర్లేదు. పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఏంటండి మీరు కూడా? నా జీవితం అంతా షాప్లోనే గడిచిపోయింది. ఏం సాధించాను? ఈ బిజినెస్లు బతకడానికే కానీ సంపాదించడానికి కాదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్న చిన్న బిజినెస్లు అన్నీ కొట్టుకుపోయాయి. వీడు కూడా నాలాగా షాప్ షట్టర్ ఎత్తుకుని ఎవరొచ్చి కొంటాడా అని ఎదురు చూడకూడదు. హాయిగా ఏసీ క్యాబిన్లో కూర్చుని ఉద్యోగం చేస్తూ హ్యాపీగా బతకాలి. ఇది వీడెప్పుడు అర్థం చేసుకుంటాడో. అర్థం చేసుకుంటాడులేండి, చిన్నపిల్లోడు కదా. దేనికైనా టైం రావాలి. టైం రాదు లత, గడిచిపోతుంది. చెప్పరా, ఏం పీకుతున్నావురా? ఎవరు మొక్కవో? నా మొక్కవేరా, ఎక్కువయ్యాయని. అరే రే, ప్లీజ్ రా, మళ్ళీ చేస్తా. పెట్టారా? బాయ్ బాయ్ బాయ్. వెళ్తాను. అలాగే. బాయ్. ఎవరైనా చూస్తారేమో. చూడలేదు ఆంటీ. ఎవరైనా చూస్తారేమో. చూడలేదు. అబ్బా, ఏంటి తొందర? కంట నుంచి. అబ్బా, ఏంటి కింద తొంతుంది? నాకు కూడా. నువ్వు పెళ్లి చేసుకోకుండా నా తలుపు ఎందుకు కొడతావు? అంటే నువ్వు పెళ్ళైందనివే కదా, చక్కగా సంసారం చేసుకోకుండా. శివా, మళ్ళీ కింద ఉంది. కింద కాకుండా ఇంకెక్కడ ఉంటది? అర్థమైంది. లేదు శివా, నిజంగానే ఉంటుందిరా. ఈడేంటి మళ్ళీ? రే, ఏం కావాలరా? నీ బైక్ కావాలరా? ఇప్పుడు కుదరదు. కుదురుతుంది బుజ్జి. కుదరదు బుజ్జి. అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి. అంకులా? ఏ అంకుల్ రా? కోనర్ బుజ్జి. సరేరా, వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు. ఏయ్! ఏయ్! నువ్వు నన్ను చూసావు? మల్లిక, నీ ఫ్రెండ్ నన్ను చూసింది. లేదు, చూడలేదట. నేను చూసాను, నన్ను చూసింది. నేను చూసింది వాడిని కాదు, నిన్ను కాదట. మరి ఎవరినంట? మరెవరిని? అతన్నా?
నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఇలా ఫాలో అవడం నచ్చదని? ఈవినింగ్ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు. ఓ సోడా ఇవ్వండి. ఇదేం పద్ధతి గురుగారు? ఆ? మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? ఏంటి ఏంటేంటి కత్తి లాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్గాడు ఎలా నచ్చాడు నీకు? మీరు అంతగా యూత్ అనుకుంటే మీ ఏజ్ యూత్ని చూసుకోండి, మా ఏజ్ యూత్ ఎందుకు? ఆయన మా నాన్న. నాన్న? ఏ అవ్వకూడదా? అయ్యో ఎందుకోకూడదండి, అవ్వచ్చు, అవ్వాలి. అంటే ఎప్పుడు అంకుల్ని చూడలేదు కదా, చిన్న కన్ఫ్యూజన్. మాకిది మామూలే. మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ, నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా. తన అలక తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు. నా కూతురంటే నాకు ప్రాణం. అమ్మ పోయాక అన్నీ ఆయనే. హీస్ ఎవ్రీథింగ్ టు మీ. సరే గాని నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? అబ్బే ఏ ఇంట్రెస్ట్ లేదండి. ఫాలోయింగా? ఆహా చిచి అదేం కాదండి. కాకపోతే ఓకే, హా. తేడా వస్తే అయ్యో రామా, అస్సలు తేడా రాదండి. హా. రైట్. గుర్తుందిగా, తేడా వస్తే కోస్తారు. పీక. నవ్వండిరా, నవ్వండి, బాగా నవ్వండి. అయినా 2 సంవత్సరాల నుంచి ప్రీతి వెనకాల తిరుగుతున్నావు. ఇష్టం లేదని అమ్మాయి వెనకాల తిరగడం ఎందుకురా, టైం వేస్ట్. రే అమ్మాయిలు ఇష్టం లేదంటే ఇష్టం ఉన్నట్రా, ఇష్టం ఉందంటే ఇష్టం లేనట్రా. అవునా? అంటే మా ఆంటీ నేనంటే చాలా ఇష్టం అంది, అయితే ఇష్టం లేనట్ట? నేను చెప్పింది అమ్మాయిల గురించిరా, ఆంటీల గురించి కాదు. తేడా ఏంటో. అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఆ. అదే ఆంటీలు పెళ్లి చేసుకుని ప్రేమిస్తారు. అయినా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు, నన్ను మాత్రం బాగా ప్రేమిస్తే చాలరా. ఏయ్, నువ్వు నన్ను చూసావు? ప్రీతి ఎవరు వచ్చారో చూడు. అక్క బాగున్నావే? హాయ్ చిన్న, ఎక్కడికి వచ్చావురా నువ్వు? ఎవరి దగ్గరికి వచ్చావు? అక్క నీకు రాసి చేస్తున్నా, రాజమండ్రిలో నా తర్వాత ఇదే బ్యూటీ క్వీన్. నువ్వు ఉన్నప్పుడేం చక్క అన్నీ నీతో షేర్ చేసుకునేదాన్ని, ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది. నాన్న రోజు తాగేస్తున్నారు. అమ్మ పోయాకే నాన్న తాగడం మొదలెట్టారు. తాగితే అమ్మొస్తుందా? అయినా పెళ్ళైపోయాక నువ్వు కూడా చేంజ్ అయ్యావు. ఇదివరకు ఎంత యాక్టివ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదానివి. పెళ్ళవక ముందు ఒక అమ్మాయి ఎలా ఉందో, పెళ్ళయ్యాక కూడా అమ్మాయి అలాగే ఉందంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉన్నట్టు లెక్క. అంటే నువ్వు ఆనందంగా లేవా? బాధపడకుండా ఉండడమే ఆనందమైతే నేను ఆనందంగా ఉన్నట్టే. ఏ బాగానే చూసుకుంటున్నాడుగా. లైఫ్లో రియాలిటీతో పాటు 10% ఫ్యాంటసీ కూడా ఉండాలి. ప్యాషన్, ఎక్సైట్మెంట్ ఉండాలి. మన లైఫ్లో మనల్ని లవ్ చేసే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి. మన కష్ట సుఖాల్నే కాదు, తన కష్ట సుఖాల్ని కూడా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి. మనకి బాధగా ఉన్నప్పుడు తన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే హాయిగా ఉంటుంది. అదే తనకి బాధగా ఉన్నప్పుడు మన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే చాలా తృప్తిగా ఉంటుంది. మనల్ని పూర్తిగా కేర్ తీసుకోవాలి. మనకి జ్వరం వస్తే నంబర్ 1 డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే హ్యాపీ. కానీ తనే పక్క నుండి టాబ్లెట్ ఇస్తే ఇంకా హ్యాపీ. ఫిజికల్గా సైకలాజికల్గా కూడా మనకి పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి. నలుగురిలో మనం తల ఎత్తుకుని గర్వంగా తిరిగేలా చూసుకోవాలి. ఏయ్ వరుణ్ వచ్చాడే? పాపం పిచ్చోడు మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడే. పాపమే. ఏదో జరుగుతుంది. ఈ రోజు రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి నేను వస్తున్నాను, నువ్వు రా, నీతో మాట్లాడాలి.
లత నేను షాప్కి వెళ్ళొస్తాను. అలాగే. లత నానా హాస్పిటల్ కి ఫోన్ చేయరా. నథింగ్ టు వరీ, చిన్న స్ట్రోకే, ప్రమాదం ఏం లేదు ప్రస్తుతానికి. ముఖ్యంగా ఆయన టెన్షన్ పడకుండా చూసుకోవాలి. మళ్ళీ స్ట్రోక్ అంటూ వస్తే చాలా డేంజర్. థ్యాంక్ యూ. ఏం కాదమ్మా, ఏం కాదు. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇది ఎకనామిక్స్ లో చాలా ముఖ్యమైన లా. ఒక ఎగ్జాంపుల్, ఒక స్పూన్ షుగర్ తింటే తీయగా చాలా బాగుంటుంది. వెంటనే 2వ స్పూన్ తింటే దాని రుచి తగ్గుతుంది. వెంటనే ఇంకా ఇంకా తిన్నావంటే వెగట్టుగా అనిపిస్తుంది. ప్రీతి, ఏం చేస్తున్నావు? క్లాస్ రూమ్ లో మొబైల్ ఏంటి? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఇక్కడే ఆపు. ఇదిగో. ఏమైంది మీ ఫ్రెండ్ కి? ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, మెసేజ్ పెడితే రిప్లై లేదు. అది వరుణ్ వాళ్ళ ఫాదర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయ్యో, ఏమైంది? హార్ట్ స్ట్రోక్, చిన్నదే, ఇప్పుడు పర్లేదు. ఆ విషయం నాకు చెప్తే ఏం పోతుంది? వాడంతే, ఎవరికి ఏ విషయం చెప్పడు. నాకు చెప్పాలి కదా. ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్, మాకే హాస్పిటల్ అడ్మిట్ చేశాక కూల్గా ఫోన్ చేశాడు. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. నువ్వు ఉండరా ప్రీతి, నువ్వు ఇంటికెళ్ళు, వాడే నేను కాంటాక్ట్ చేస్తాడు. ఎందుకురా అంతలా ఒళ్ళిర్చుకుంటున్నావు? ఓడిపోవటానికి ఇంత ఓవరాక్షన్ అవసరమా? అనవసరంగా కెలకద్దు, పగిలిపోతాయి. పౌరుషం మాటల్లో కాదురా, ఆటలో చూపించు. నేను సిన్సియర్గా ఆడితే గెలవడానికి కాదు, మళ్ళీ ఆడడానికి కూడా సిగ్గుపడతావు. ఆడండ్రా, ఎవరొద్దన్నారు, కానీ పందెం 700 కాదు 7000. మగధీరా డైలాగ్ కొట్టావు కదా, మగాళ్ళైతే బెట్ కట్టండి 7000. తొక్కలో 7000. ఇదిగో రింగు 17000. మేము గెలిస్తే 7000, మీరు గెలిస్తే 17000. రే వరుణ్, నీకు ఫోన్ అర్జెంట్. ఎవర్రా? ప్రీతి. చెప్పు. నాకు జ్వరం వచ్చింది. అయ్యో, అవునా? నిన్ను చూడాలి. మ్యాచ్ ఆడుతున్నాను రా. నిన్ను చూడాలి. అరే, మ్యాచ్ ఆడుతున్నాను చెప్పాను కదా. నిన్ను చూడాలి. ప్రీతి, మొండి చేయకు. టాబ్లెట్ వేసుకో, సాయంత్రం కలుద్దాం. నువ్వు వస్తేనే టాబ్లెట్. చెప్తే అర్థం కదా నీకు. పార్క్ లో వెయిట్ చేస్తుంటాను, ఆ తర్వాత నీ ఇష్టం. హలో హలో ప్రీతి. హాయ్. ఓకేనా? కాస్త ముద్దు చేయొచ్చు కదా. ఏంటి? జ్వరం వచ్చింది కదా, కాస్త ముద్దు చేస్తే నీ సొమ్మేం పోతుంది. అమ్మా బుజ్జి, జ్వరం వచ్చిందా అమ్మా? ఎందుకు వచ్చింది? ఏమో, తగ్గిపోతుందిలే, నేను మంత్రం వేశానుగా. ఇప్పుడు హ్యాపీనా? చాలా. నువ్వు హ్యాపీ, సో నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే మ్యాచ్ దొబ్బు ఉంటుంది, పర్లేదు, ఫ్రెండ్స్ కదా, భరిస్తారు. నీకేమో జ్వరం వచ్చింది,
నేను వస్తే కానీ టాబ్లెట్ వేసుకొని అన్నావు. నేను వచ్చాను. నువ్వు హ్యాపీ అంటే నేను హ్యాపీ. అక్కడ వాళ్ళే నా మీద నమ్మకంతో బెడ్ కట్టారు. డబ్బు ఉంటుంది అయినా పర్లేదు, ఫ్రెండ్స్ కదా, భరిస్తారు. అయితే ఎందుకు వచ్చావు? నువ్వు రమ్మన్నావు కదా. అక్కర్లేదు, నేను అడుగుంటే నువ్వు రావక్కర్లేదు. నేనే పిచ్చిదాన్ని కాసేపు నీ ఒళ్ళు తల పెట్టుకొని పడుకుందాం అనుకున్నాను. సర్లే వదిలే. అక్కర్లేదు, నువ్వు లేకపోతే మ్యాచ్ గెలవరు కదా. వెళ్ళు, వెళ్ళి గెలిపించుకో. అక్కడ ఆల్రెడీ మ్యాచ్ డబ్బు ఉంటుంది. అనవసరంగా ప్రీతిని హర్ట్ చేశాను. రేపు తన బర్త్డే ఉంది కదా, కూల్ చేద్దాం. హ్యాపీ బర్త్డే ప్రీతి. రేయ్, ఎవర్రా మీరు? ఇక్కడేం పనిరా మీకు? మీరు ఎవరా? మీకేం పని ఇక్కడ? పోలీసులకే ప్రశ్న లేదు. మేమేం చేసాం? జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారా? మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నీకు మర్యాద ఏంట్రా? పోలీస్ కొత్తగా దిగావా? ఏ సెంటర్లో దిగావే? రేట్ ఎంత ఫిక్స్ చేసావే? పోలీస్ అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ప్లీజ్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, మేము జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఏంటి ఫ్రెండ్స్? ఏ ఇంట్లో తెలియకుండా ఈడితో చెప్ప రాలేదే ఏడుపు? మీ నాన్న పేరేంటే? నీకు బాబే లేడా? మీ నాన్న ఈడితో పంపించాడా? పర్మిషన్ పెద్ద చేయొద్దు ప్లీజ్ సార్, వదిలేండి సార్ ప్లీజ్, వెళ్ళిపోతాం సార్. వదలొద్దు, పట్టుకోరదండి. పదవే. జై, నీ మగతనం దీని దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 నిమిషాలు చాలు. మా దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది. 3 నిమిషాలు చాలు. నేను మగాడిని, నువ్వు ప్రూవ్ చేస్తా. సార్ ప్లీజ్ సార్, మీరు ఉండండి సార్, మీరు సార్, ఇది ఉంచండి సార్, నేను మాట్లాడతాను. మీరు రండి సార్, తీసుకెళ్ళరా ప్లీజ్, ప్లీజ్ నువ్వు వెళ్ళరా, నేను మాట్లాడతాను వాళ్ళతో. అరే ప్రీతి ఉందిరా, ప్రీతిని తీసుకెళ్ళరా, తొందరగా తీసుకెళ్ళరా. అంకుల్, పిచ్చి పిచ్చి వేషాలు వస్తే ఇద్దరులో ఒకరే ఉంటారు. కూతురు అని కూడా చూడండి, చంపేస్తానే ఊరుకున్నాను. అక్క, చెప్పరా. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా?
అర్జెంటుగా అల్లుని తీసుకురాక. అలాగే. హలో ప్రీతి, ఆర్ యు ఓకే? నో, ఐఎమ్ నాట్ ఓకే. ఏమైంది? మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేశారు, ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నారు. నాకు టెన్షన్ గా ఉంది. ఏదో ఒకటి చేద్దాం. నాకు అంత టైం లేదు. మా నాన్న గురించి నీకు తెలియదు అనుకుంటే ఆగరు. మరి ఏం చేద్దాం? ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్రీతి, ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా. నువ్వు వస్తే మన పెళ్లి, రాకపోతే నా చావు. ఏంటి నాన్న, ఏమైంది? ఏం లేదమ్మా. ప్రీతి, బస్ నంబర్ నా కూతురికి ఏదైతే నేను చంపేస్తాను. మళ్ళీ చెప్తున్నా, నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నేను చంపేస్తాను. ఆ క్షణం వాడి కళ్ళల్లో నా కూతురు మీద వాడికున్న ప్రేమ కనపడింది. వాడి కోపంలో నా కూతురు ఏమైపోయిందో అన్న భయం కనపడింది. వాడు చెబుతోందే నిజమేమో, మేమనుకున్నదే అబద్ధమేమో అనిపించింది. ఎంక్వైరీ చేశాం. రేయ్ పో. ప్రీతి ఎక్కడా? అమ్మా, ప్రీతికి ఏమైంది? జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికి వెళ్దాం పద. ప్రీతికి ఏమైంది? నీకు దండం పెడతారా? ఇంటికి పద. వరుణ్, రే వరుణ్, రే. ప్రీతి ఎక్కడా? ప్రీతికి ఏమైంది? ఓ సుధాకర్, మేము ఇంటికి తీసిపో. ప్రీతి ఎక్కడా? నాకు తెలుసు ఇదంతా నువ్వు ఆడుతున్న డ్రామా. ఏం చేసావు? నా ప్రీతిని ఏం చేసావు? ప్రీతికి ఏమైంది? లేచిపోయిందిరా. నిన్ను నన్ను కాదా నీకెవరితోనో నీ ఫ్రెండ్ సీనుగాడితో లేచిపోయింది. 18 ఏళ్లగా పెంచిన నా ప్రేమని, 18 నెలలుగా పెంచుకున్న నీ ప్రేమని పెట్టుకు మీకు పారేసినట్టు పారేసిపోయింది. నమ్మలేకపోతున్నావు కదా? నేను నమ్మలేదు. ఒక ప్రియుడుగా నీ ప్రేయస్సుని ఎంతగా నమ్మేవో, ఒక తండ్రిగా నా కూతురు నేను అంతగా నమ్మాను. కానీ ఏమైంది? లేచిపోయింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నమ్మకం మీద నమ్మకం పోయిందా? చెప్పండి రావడానికి. అవునరా, ఆ సీన్ గడు మోసం చేశాడు. చాలా ప్లాన్ గా వర్కౌట్ చేశాడు రా. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. రేయ్, అయినా మేము ఎన్నోసార్లు చెప్పాం, షేర్ చేసుకోకపోతే ఏ రిలేషన్షిప్ కి వాల్యూ ఉండదురా అని. రే, నీ మధ్య చిన్న తేడా వచ్చినా వాడు దాన్ని పెద్దది చేశాడు రా. తొక్కలో మ్యాచ్ నీకంటే ఎక్కువ. ఏ నేను ఫాలో అవడానికి మ్యాచ్ వదిలేసిన రోజులు లేవా? అయినా నీలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు దొరుకుంటే మ్యాచ్ నుంచి అండి
ఎగ్జామ్ హాల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. అరే ప్రాబ్లం వాడే క్రియేట్ చేసి సొల్యూషన్ వాడే చెప్పి స్కీమ్ ఏంటి భయ్యా? చెప్పట్లే చూడు. హలో రావు గారండి, 10 నిమిషాల్లో ధవలేశం రోడ్ల మీదకి వెళ్తే మీ ప్రీతి నా ప్రియుడితో చూడొచ్చు. ఇంట్లో పెళ్లి సెటిల్ చేశాక తనకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వలేదు. మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేసేసారు. అయినా వరుణ్ గారు ఏంటి, వాళ్ళు పోలీసులు అనుకున్నాడా పోరంబాకులు అనుకున్నాడా? వాడిని లైఫ్ లాంగ్ నువ్వు ఎలా భరిస్తావో అర్థం కావట్లేదు. సీను, యు ఆర్ మై లవ్లీ ఫ్రెండ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. నేను కోరుకునేలా వరుణ్ దగ్గర దొరకదని నాకు అర్థమైపోయింది. అంత దూరం వస్తే నేను గుండెలో పెట్టుకుని కాదు, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను ప్రీతి. అయితే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నేను చెప్పినట్లు చెయ్యి. ఏం చేయాలి? వరుణ్కి ఫోన్ చేయి. అలాంటి వాడిని వదలకూడదు. వాడెక్కడున్నా సరే పట్టుకొని ముక్కలు ముక్కలు నరికేలాన్ని నరకాలంతా నాకు కొడుకునే. వాడు చీట్ చేసిన దానికన్నా అది చీట్ చేసిందంటే ప్రాణం పోతున్నట్టుందిరా. అంతగా ప్రేమించాను కదరా. నన్ను మోసం చేయాలన్న ఆలోచన దానికి ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందిరా? వరుణ్ రే వరుణ్ రే వరుణ్ వరుణ్ రే అరే అరే వరుణ్ వరుణ్ అరే వరుణ్ 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 బా, అక్కడ నాన్న పరిస్థితి బాగాలేదురా. ఇక్కడ నా పరిస్థితి బాగాలేదురా. రే నాన్నని చూడాలంటున్నారా. నాకు దాన్ని చూడాలని ఉందిరా. రే ఇప్పుడు నువ్వు నాన్నని చూడకపోతే ఇంకెప్పటికీ చూడలేవురా. అవును, నేను ఎప్పటికీ దాన్ని చూడలేనురా. మామూలుగా చెప్తే అర్థం కాదా? లేకురా రే. నాకు నీ మీద కోపం ఉందని అనుకుంటున్నారు మీ అమ్మతో సహా. నీ మీద కోపం లేదు, భయం. కొడుకు గొప్పవాడు కావాలని ఆశపడ్డమే కానీ ఆసరాగా నిలబడలేని అసమర్థుణ్ణి, చేతకాని వాణ్ణిరా. కానీ నలా మనిషికి రెండో అవకాశం ఉండాలి. ఉంటుంది. గెలిచిన వాడికి ఓటమి రుచి తెలియడానికి, ఓడిపోయిన వాడికి గెలుపు రుచి తెలియడానికి, ఓటమి
వెనక గెలుపు 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 ఉంటుంది. అమ్మా షాప్కి వెళ్ళొస్తాను. నాన్నెప్పుడు అనేవారా ప్రతి మనిషికి లైఫ్లో ఏముండాలని. నేనెప్పుడు నాన్నతో అనేవాడిరా ప్రతి ఎయిమ్కి ఓ పర్పస్ ఉండాలని. నాన్న చనిపోతే కానీ నా లైఫ్కి ఎయిమ్, నా ఎయిమ్కి పర్పస్ తెలియలేదురా. రే వరుణ్, సీనియర్ కనబడ్డాడు రా.
ఎందుకు చేసావురా? ప్రీతి కోసం చేశాను రా, ప్రీతి కోసమే చేశాను. ప్రీతి నువ్వెంతగా ప్రేమించావు, నేను అంతే ప్రేమించాను. నీకు ధైర్యం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసావు. తిరిగి నాయాలి కదరా, చెప్పలేకపోయాను. తనకు నువ్వు నచ్చలేదు అని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యావనరా. ఎందుకంటే ఏ రోజుకైనా తనకి నా ప్రేమ గురించి చెప్పచ్చు అని. కానీ ఏ రోజైతే తన ఆటోల నుంచి వెనక్కి తిరిగి నీకు లెటర్ ఇచ్చిందో ఆ రోజు నా ప్రాణం పోయినంత పని అయిందిరా. తను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఇక్కడ తుఫాను పుట్టిందిరా. ప్రేమ కోసం త్యాగం చేసేవాడి కంటే మోసం చేసైనా సరే ఆ ప్రేమను గెలిపించుకున్నవాడే నిజమైన ప్రేమికుడు అనిపించింది. అప్పటి నుంచి మీ మధ్య వచ్చిన ప్రతి డిఫరెన్స్ ని ఒక ప్లాన్ ప్రకారం డిస్టెన్స్ గా మార్చాను. ఈ ప్రాసెస్ లో ప్రీతికి నీకంటే నేనే బెటర్ అనిపించింది. లక్కీగా ప్రీతికి అది అనిపించింది. నీకు మన ఫ్రెండ్షిప్ గుర్తుకు రాలేదా? ఏది గుర్తుకు రాలేదు, ఎవ్వరు గుర్తుకు రాలేదు. నా ప్రీతి, నా ప్రేమ. వీడి కథలు చెప్తుంటే ఎర్రి పప్పల్లా వింటూ నించుంటారేంట్రా? ఎసేంట్రా నా కొడుకుని. తనని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి. ఎస్, మేం చేసింది తప్పైతే ఆ తప్పు నాది. అంటే ఇప్పటికీ నువ్వు చేసిన తప్పు అనిపించట్లేదా? ఎప్పటికీ అనిపించదు. అంత కఠినంగా ఎలా మారిపోయావు ప్రీతి? నేనేం తప్పు చేశాను? తెలీదా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పకముందే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తావా లేదా అని అడిగానా లేదా? నిన్ను లవ్ చేయట్లేదు అనుకుంటున్నావా? చేస్తున్నావని నువ్వనుకుంటున్నావా? మొదట్లో నీ లైఫ్లో అన్నిటికంటే నేనే ఇంపార్టెంట్. నా కోసం ఏదైనా చేసేవాడివి, ఏదైనా వదిలేసేవాడివి. కానీ ఒక్కసారి నేను లవ్ చేయడం మొదలు పెట్టాక నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే నాతో షేర్ చేసుకోలేదు. నాకు జ్వరం వచ్చి నీతో టైం గడపాలనుకున్నప్పుడు నన్ను కేర్లెస్గా వదిలి వెళ్ళిపోయావు. పోలీసుల దగ్గర నీ మగతని చూపించావే గాని ఆడపిల్లని నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. కానీ సీను అలా కాదు. నాకు షేరింగ్, కేరింగ్, సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చాడు. ఎప్పటికీ ఇవ్వగలను అన్న నమ్మకం కలిగించాడు. ఓకే కదా? వన్ సెకండ్. నీ కోల్డా? ఈ టాబ్లెట్స్ తీసుకో. వాడు ఫ్రెండ్షిప్ నే మోసం చేశాడు, నిన్ను మోసం చేయడా? చెయ్యడు. ఎందుకంటే వాడు ఫ్రెండ్షిప్ని కూడా నా కోసమే మోసం చేశాడు. నా ప్రేమ కోసమే మోసం చేశాడు. ఇదేం మారుతుందిరా? ముందు సంపాదిస్తే సరిపోతుంది. నువ్వు ఉండరా. ఏమన్నావు? నేను మారిపోయానని కదూ? ఎస్, యువర్ రైట్. కానీ ఒక చిన్న కరెక్షన్. నేను మారిపోలేదు, మర్చిపోయాను. 2 ఏళ్లుగా పిచ్చి కుక్కలా నీ వెంట తిరిగి రీసెర్చ్ చేసి మరీ తెలుసుకున్న నీ మెంటాలిటీని మర్చిపోయాను. ఎవరైనా నువ్వే ఇంపార్టెంట్, నువ్వే గ్రేట్ అని చెప్తే వాళ్ళ కోసం నీ డిసిషన్స్ మార్చేసుకుంటావే, ఆ చిన్న విషయం మర్చిపోయాను. నువ్వు గొప్ప అన్నమ్మే నాకంటే నువ్వు గొప్ప అని చెప్పే వాడే నీ దృష్టిలో గొప్పవాడంటే నమ్మలేకపోతున్నాను. తప్పు నాదే. బావా ఏం మాడుతున్నావురా? కరెక్టే కదరా. సి, షీఈ్ హ్యాపీ. కనీసం ఇంత కూడా బాధ లేదురా. వదిలేండిరా. మరి వీణేం చేద్దాం? నేను బ్రతకాలంటే ప్రీతి హ్యాపీగా ఉండాలి.
ప్రీతి హ్యాపీగా ఉండాలంటే వీడు బతుకుండాలి. వీడు ఫ్రెండ్షిప్కి పట్టిన మచ్చరా, వదిలేయండి, మాసిపోతుంది. ఏంట్రా వాడిని అలా వదిలేసావు? నేనైతే నరకేసావాన్ని. రే బా, అమ్మాయిలు మోసం చేస్తున్నారని అబ్బాయిలు నరకడం రైట్ అనుకుంటే అడపా తడపా 6 నెలలకు 7 నెలలకు ఒక యాసిడ్ దాడి కాదురా, రోజు కొన్ని 100 యాసిడ్ దాడులు జరుగుతూ ఉండాలి. ప్రియతమా నీ వచ్చట కుశలమా అని ఫిక్స్ అయ్యి ఫీల్ అవుతూ బ్రతికేస్తున్న అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అందరం హ్యాపీగా బ్రతికేస్తున్నాం. పదండ్రా. ఒకప్పుడు అమ్మాయి పుడితే దాన్ని ఎవడు ఏం చేస్తాడో అని భయం వేసేది, కానీ ఇప్పుడు అదేం చేస్తుందో అని భయంతో చేస్తున్నాం. హై స్కూల్లోనే మొదలెట్టేస్తున్నారు కథలు. కొంప నుండి స్కూల్కి వెళ్ళిన కూతురు ఎప్పుడు ఏ కొంప ముంచుతుందో అని భయపడనే తండ్రులు ఉన్నారా? ఫ్రెండ్లా చూసుకునే చెల్లి ఎప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్ వెనకాల కనబడుతుందో అని టెన్షన్ పడిన అన్నున్నాడా? అరే, తన గుండెల మీద చెయ్యేసిన తన గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఇంకో చెయ్యి సీక్రెట్గా ఎవరికి ఎస్ఎంఎస్ చేసేస్తుందో అని వణికిపోని బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? వణుకు పుట్టించేస్తున్నారు అమ్మాయిలు. ఒక ఆడపిల్ల కన్నా తండ్రిగా నేను ఈ మాట అనకూడదు సార్, ఐఎమ్ సారీ, కానీ తప్పడం లేదు. అందరు అమ్మాయిలు ఇలాగే ఉంటున్నారని నేను అనడం లేదు, కానీ నా కూతురులాగా ఇవాళ ఎంతో మంది అమ్మాయిలు తయారవుతున్నారంటే నాకు చాలా బాధగా ఉందండి. కన్న కూతుర్ని చంపేద్దాం అనుకున్నాను, చచ్చిపోయింది అనుకుని వదిలేశాను, కానీ వాడు క్షమించేశాడు. ప్రీతి చెప్పిన రీజన్స్ కి ఇప్పటికీ నేను కన్విన్స్ అవ్వలేదండి. ప్రీతి చెప్పింది కదా, వాడు కన్విన్స్ అయిపోయాడు. నా కూతురు ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలియదండి, కానీ వాడిని పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం అంతకు 10 రెట్లు హ్యాపీగా ఉండేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. నీకు 100% కేరింగ్, షేరింగ్, సెక్యూరిటీ ఇవ్వాలని వాడనుకున్నాడు, దాన్ని నువ్వు అనుమానం అంటున్నావు, నేను అది వెర్రి అభిమానం అంటున్నాను. డెసిషన్ ఇస్ యోర్స్. లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. ప్రీతిని మర్చిపో, నన్ను గుర్తుంచుకో. అమెరికా క్యాన్సిల్, జాబ్ కూడా క్యాన్సిల్, నువ్వు, నేను, అత్తయ్య గారు, మన షాప్, అంతే. నాకు చాలు. నువ్వు అమెరికా వెళ్ళు. నేను వెళ్ళను. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళను. నువ్వేం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. నేను కన్విన్స్ అయ్యాను. అక్కర్లేదు. ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా. ఇచ్చిన కలరింగ్ చాలు. నాకు 1% డౌట్ కూడా లేదు. 100% క్లారిటీతో చెప్తున్నా, ఐ లవ్ యూ. ఎంతైనా అమ్మాయిలు గ్రేట్ బాసు. మన లైఫ్లో లవ్ స్టోరీ ఉన్నా మనని లవ్ చేస్తారు. అదే మన గర్ల్ ఫ్రెండ్కి ఒక లవ్ స్టోరీ ఉంటే మనం లవ్ చేస్తామా? జంప్ అయిపోము. అందుకే అమ్మాయిలు గ్రేట్ బాసు.